హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ సంపత్ మొన్నటిదాకా గురు శిష్యుల బంధాన్ని చూశాం కదా అటు ఏపీ ప్రభుత్వంలో గెలిచిన చంద్రబాబు నాయుడు తెలంగాణలో గెలిచిన రేవంత్ రెడ్డిని మొన్న రీసెంట్ గా ప్రగతి భవన్ లో ప్రజావేదికగా ప్రగతి భవన్ లో కలుసుకున్న సన్నివేశాలు అందరికీ తెలిసిన ముచ్చటే ఆ రోజు జరిగిన మీటింగ్ కాంచెల్ని ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము ఇద్దరు కూడా సానుకూలంగానే స్పందించుకున్నారు ఏ విషయంలో కూడా కానీ రీసెంట్ గా ఒక విషయం అనేది ఒక చర్చ అనేది వెలుగులోకి వచ్చింది అదేంటంటే పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ కి ఏపీ ప్రభుత్వం లీగల్ నోటీసులు పంపించింది ఎందుకు అంటే గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తెలంగాణకు సంబంధించిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన రాఘవ కన్స్ట్రక్షన్ ద్వారా ఏపీలో వరద ప్రాంతాల్లోని అంటే ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి భూగర్భ జలాలకు సంబంధించిన కేబుల్ ప్రాజెక్ట్ అండర్ గ్రౌండ్ పవర్ లైన్లు వేయడానికి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వేసింది సో అది మొన్నటిదాకా ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న హయాంలో ఈ కాంట్రాక్ట్ 2023లో పొంగులేటికి రావడం జరిగింది అయితే ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఏపీలో జరిగిన అవకతవకల్ని తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన కాంట్రాక్ట్ విషయమైనా లేకపోతే పనుల విషయమైనా ఎవరెవరు ఏ కాంట్రాక్ట్లు చేసిన కిందికెళ్ళి తవ్వే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు వస్తున్న సమాచారం సో అసలు ఏం జరుగుతుంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో మంత్రి హోదాలో ఉన్నారు ఒకప్పుడు 2014లో వైఎస్ జగన్ కి సన్నిహితుడు సో 2014లో వైఎస్ఆర్సీపీ నుండి గెలిచి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో చేరి తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు 2024 ఈ మంత్రిగా కొనసాగుతున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అక్కడ చంద్రబాబు ఇక్కడ రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి సన్నిహితంగా పార్టీలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు సో అసలు ఏం జరుగుతుంది రాఘవ కన్స్ట్రక్షన్ కి అసలు లీగల్ నోటీసులు ఎందుకు పంపించారు అనేది ఒకసారి చూద్దాం జగన్ సన్నిహిత మంత్రికి ఏపీ ప్రభుత్వ నోటీసులు విశాఖలో భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాట్లకు 1194 కోట్లతో టెండర్ దక్కించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కు ఏపీఈపీడీసీఎల్ నోటీసులు ఇచ్చింది టెండర్ దక్కించుకొని ఏడాది గడుస్తున్నా పనులు మొదలు పెట్టకపోవడంపై ప్రశ్నించింది నెలలో పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది ఏడాది కిందట జగన్ ప్రభుత్వ హయాంలో భూగర్భ విద్యుత్ లైన్ల కాంట్రాక్టు దక్కించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్ ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు ఇప్పటికే పలుసార్లు డిస్కాం నుండి నోటీసులు పంపుతూనే ఉన్న కాంట్రాక్టర్ సంస్థ పనులు మొదలు పెట్టలేదని వెంటనే పనులు మొదలు పెట్టకపోతే సంస్థపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చింది విద్యుత్ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం ఆర్డీఎస్ లో భాగంగా ప్రతిపాదించిన పనుల నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోతే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ నిలిచిపోతుందని నోటీసులో ఏపీఈపీసీడీఎల్ హెచ్చరించినట్లు తెలుస్తుంది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో కీలక శాఖతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నోటీసులు చర్చకు దారితీశాయి ఏపీ తెలంగాణ సీఎంల మధ్య ఉన్న రిలేషన్షిప్ నేపథ్యంలో పొంగులేటి సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకుంటారా అనేది చూడాల్సిన విషయం ఇక్కడ అర్థమైంది కదా ఇప్పుడు గనక చంద్రబాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద గనక చర్యలు తీసుకుంటే తెలంగాణకును ఏపీకి ఏర్పడ్డ సంబంధాలు సత్సంబంధాలు ఏమన్నా చెడిపోయే అవకాశం ఉంటుందని చూడాల్సిన అవసరం ఉంటది వాస్తవానికి జగన్ ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు కాంట్రాక్టు ప్రాజెక్టులు తీసుకున్నారనే ఒక ఆరోపణ కూడా ఉంది సో ఇది జగన్ మీద ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పొంగులేటి మీద ఏపీ ప్రభుత్వం ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుందనే ఒక సమాచారం అయితే ఉంది సో ఏం జరుగుతుందో చూద్దాం నిజంగానే ఏపీ ప్రభుత్వం పొంగులేటి మీద చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ సంపత్